కొన్ని ఇళ్ళు చూడటానికి ఖాళీగా ఉంటాయి, కానీ నిజంగా అవి ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఆ ఇల్లు కూడా అంతే. ఎన్నో సంవత్సరాలుగా తలుపులు మూసుకుపోయాయి, కానీ లోపల మాత్రం ఒక ఆత్మ ఇంకా మెల్లగా ఊపిరి పీలుస్తూనే ఉంది. ఒకరోజు రాత్రి రవి, శేఖర్ ఇద్దరూ ఆ బంగ్లా ముందు నిలబడ్డారు. బంగ్లా వైపు చూస్తుంటే అది వాళ్ళనే చూస్తున్నట్టు అనిపించింది. ఇదే ఆ ఇల్లు. చాలా మంది ఈ ఇంట్లోనే కనపడకుండా పోయారు. ఇక్కడ నిలబడినప్పుడే శరీరం మొత్తం వణుకుతోంది రవి. ఏం భయపడకు, నేనున్నాను కదా. ఇక్కడ ఏదో దెయ్యం ఉందని అందరూ అనుకుంటున్నారు. అది నిజమో కాదో ఈరోజు తేల్చేద్దాం, పద. లోపల అడుగుపెట్టిన క్షణమే చలి. వేసవి రాత్రి అయినా ఎముకల వరకు చేరే చలి. ఇక్కడ గాలి కూడా ఏదో మాట్లాడుతున్నట్టు ఉంది. ఇక్కడ ఇంకెవరూ ఉండరు కదా. అయితే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము పక్క ఊరు నుంచి వచ్చాం. నా పేరు శేఖర్, ఇతను రవి. మీరు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నా పేరు సువర్ణ. ఈ బంగ్లా ఒకప్పుడు నాది. నా భర్త ఆస్తి కోసం నన్ను మోసం చేశాడు. ఈ గోడల మధ్య బతుకుండగానే సమాధి చేశాడు. నాకు న్యాయం కావాలి. కాపాడండి అయ్యా, అమ్మో పరిగెత్తలే. డోర్ తెరుచుకోవడం లేదు రవి. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరూ తిరిగి వెళ్ళలేదు. కొన్ని ఇళ్ళు చూడటానికి ఖాళీగా ఉంటాయి, కానీ నిజంగా అవి ఎప్పుడూ ఖాళీగా ఉండవు.